అదాని ఎలా ఎదిగాడు ఈ 10 సంవత్సరాల్లో ఎంత కుబిరుడని మనం చూసాం. కానీ దొరకని దేశంలో అన్ని చట్టాలు పకడ్బందీగా ఉన్న దేశంలో దొరికిపోయింది. అగ్రరాజ్యం ఈరోజు నెంబర్ 1 ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉండొచ్చు, నియర్ అబౌట్ నో ఐడియా అట్ ఆల్. అగ్రదేశం అమెరికా, రష్యా పని అయిపోయింది. సో అక్కడ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జనరల్గా ఏంటంటే ఏదైనా స్కాండల్స్ వస్తే మీకు అన్ని పంపుతానని చెప్పాను. దీని తర్వాత గవర్నర్సు, పోలీస్ చీఫ్సు, అడ్వకేట్ జనరల్సు, కాంగ్రెస్ మెను, సెనేటరు అంటే లోక్సభ రాజ్యసభ అంటారు. కాంగ్రెస్ మెన్ అంటే డైరెక్ట్ ఎలక్టెడ్, సెనేటర్ అంటే రాజ్యసభ ఇక్కడ ఉంటుంది కదా. తో జైలు జీవితము. వాషింగ్టన్ పోస్ట్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది మెయిన్ బ్రాంచ్. న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఆ పత్రికలో ఒక ఐటము ఒక గవర్నర్ గురించి కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రింట్ వచ్చిందంటే హోదాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇమ్మీడియట్ రిజైన్ ఫ్రమ్ పోస్ట్. అది సెనేటర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, కాంగ్రెస్ మెన్ కావచ్చు, పోలీస్ చీఫ్స్ కావచ్చు, మనం అడ్వకేట్ జనరల్ ఏమంటారంటే అటార్నీ సమ్మంటారు అక్కడ. తో వాళ్ళందరూ మటాష్. తో చాలా పకడ్బందీ రూల్స్ అక్కడ. తో దాంట్లో వీళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అదాని ఎక్కడ ఏదైతుందో షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేశాడు వాళ్ళ కంపెనీలో. నేను అంత రఫ్గా ఉన్నాను అనుకోండి. నెక్స్ట్ నేను ఢిల్లీలో చేసేది క్లారిటీగా మోడీ గారికి ఇస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్ అండ్ సెక్రటరీస్ 30th నాడు ఇచ్చి ఓపెన్ లెటర్ అండ్ నేషనల్ మీడియా ఇండియా టుడే కావచ్చు, ద వీక్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, అక్కడ పేపర్ కావచ్చు, అందరి ఆఫీసులో పోయి ఇస్తాను. మన తెలుగు అండ్ ఏపీ అండ్ తెలంగాణ మీడియాకి అడ్రస్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 83లో కూడా నేను అలాగే చేశాను. కవర్ పేజీలో వచ్చాననుకోండి నేను రిజైన్ చేసిన తర్వాత. ఐ నో హౌ టు ఇష్యూ అండ్ న్యూస్ వాల్యూ. తో దీంట్లో దొరికిపోయాడు అదాని. 4 రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఇచ్చింది. ఎక్కువ అమౌంట్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో 1700 చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథనాలు 3-4 రోజులు వచ్చింది. ఒరిజినల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఫాలో కాలేదనుకోండి, జస్ట్ రఫ్గా తెలుసుకునేది అవుతుందో ఏ ఒక్క పేపర్ చదవకుండా నాకుండే పరిజ్ఞానంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అనుకోకుండా తెల్లవారు వరకు బస్సులో వచ్చాను. ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు నేను, కానీ అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీకి చేశాను. 2 మీడియా మిత్రులు, ఒక లోకసభ సభ్యుడు, ఏ పార్టీ అని చెప్పను. నిన్న మిథున్ రెడ్డి గారు, విజయసారథి రెడ్డి గారు, రాజ్యసభ అండ్ లోకసభ ఆఫ్ రాజంపేట్. మాకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా మేము ఎంతో అగ్రిమెంట్ చేసుకున్నాము, మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారట. అయ్యా విజయసారథి మిథున్ నన్ను అంకుల్ అంటాడు. వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు 73-74 నుంచి 1974 నుంచి ఆయన యూనివర్సిటీ స్థాయి నాయకుడు ఉండే. నేను కూడా కాలేజీ లెవెల్లో ఉండి 2 ఉద్యమాల్లో 69 నుంచి 71 వరంగల్ నిజామాబాద్, 2వ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర. ఇక్కడ కాకానంద వెంకటరత్న గారు, చల్ల సుబ్బారెడ్డి గారు, సాగి సూర్యనారాయణరాజు గారు, బసిరెడ్డి గారు, ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా 10 మంది మంత్రులు రాజీనామా ఇచ్చారు. రాష్ట్రపతి పరిపాలన వచ్చింది 72 నవంబర్ టు 73 డిసెంబర్. తెలంగాణ ప్రాంతానికి 56 తర్వాత ముఖ్యమంత్రి పదవి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి కూడా లేకుండే. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాందరెడ్డి గారు, జేవి నరసింహారావుకి ఇచ్చారు. నీలం సంజీవరెడ్డి గారు ఏం చెప్పారు? 6,000 అని చెప్పారు. మాకు ములికి నిబంధనలు, మాకు అక్కడ ఉద్యోగాలు లేనప్పుడు మేమెందుకు తెలంగాణతో కలిసి ఉండాలి? ప్రెసిడెంట్ తర్వాత మొదటి ఉద్యమంలో చెన్నారెడ్డి ద్రోహం చేశాడు. 2వ ఉద్యమంలో ఎవరైతే కాకానైతే ఉద్యమంలో చనిపోయింది అనుకోండి, వీళ్ళంతా 6 సూత్రాల ఒప్పందానికి ఒప్పుకొని మళ్ళీ యునైటెడ్ స్టేట్ అయింది, తర్వాత విడిపోయింది అనుకోండి. అప్పటి పరిస్థితుల్లో నేను ఏదైతుందో కంటిన్యూ అయినవానిగా. అయితే ఈరోజు నేను వారికి ఛాలెంజ్ చేస్తున్నాను ఇద్దరికి. ఇది అమెరికా చట్టము. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వచ్చిందంటే వాళ్ళ తలకాయలు ఎగరవలసిందే. రిజైన్ చేస్తారు అంతే, పేపర్లు వచ్చిందంటే. అంటే నిబద్ధత గల ఎంటైర్ వరల్డ్లో అటువంటి సిస్టమ్ లేదు. చైనా అయితే అసలు మొత్తం సెన్సార్ అనుకోండి న్యూస్ కానీ. తో ఈరోజు ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ ఆల్మోస్ట్ ఆల్ టెలిఫోన్ల వర్షన్లో చేసింది ఏదైతుందో
సుప్రీంకోర్టు అనుకుంటా న్యూయార్క్లో సబ్మిట్ చేశాది. హరిహరాదులు వచ్చినా ప్రధానమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని కాదు, ఐక్యరాజ్య సమితి 200 దేశాలు అనుకుంటా, ప్రపంచ దేశాలు ఒక ఐక్యరాజ్య సమితి ఉంటుంది. వాళ్ళందరూ అనుకున్నా కూడా వీళ్ళు అమెరికా పోవాల్సిందే. కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు అడుగుతారు. ఈ ప్రభుత్వము వీళ్ళను వాళ్ళ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ FBI వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమంటారు. వీళ్ళని తీసుకుపోయి ఇంట్రాగేషన్ శిక్ష పడుతుందా లేదా అని నేను చెప్పలేను. కానీ ఇద్దరు ఏదైతుందో అమెరికా కోర్టుకు పోవాల్సిందే. 3 నెలల 2 నెలల 6 నెలల. మోడీ గారు కూడా ఆపలేరు. ఆపే ప్రయత్నం చేస్తే రిలేషన్ US అండ్ ఇండియన్ రిలేషన్స్ అదైతే ఇట్లా అంటే డబ్బులు అక్కడ చేసి మనీ లాండరింగ్ చేస్తాడు. ఇతను 1700 కోట్లు చేసినది క్లారిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం. FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హైయెస్ట్ అథారిటీ. ఇక్కడ ప్రభుత్వం వల్ల ప్రధానమంత్రి FBI పోతే ఇంటర్వ్యూ చేయరు. ఓన్లీ నువ్వేనా ఇప్పుడు నిన్న పేపర్లో చెప్పారు నాకు, ఇక్కడ ఒక డెలిగేషన్ పంపుతుంది ఏపీ ప్రభుత్వం. నో, FBI డైరెక్ట్గా ఏదైతుందో కంప్లైంట్ తీసుకోదు, ఆఫీసులో ఇంటర్వ్యూ ఇవ్వది. ఓన్లీ ఫెడెక్స్ ఆర్ ఎనీ ఏజెన్సీ ద్వారా నువ్వు పంపొచ్చు కంప్లైంట్. ఆర్ వాషింగ్టన్లో పోయి FBI మెయిన్ ఆఫీస్ ఉంది, న్యూయార్క్లో ఉంది, దాంట్లో డ్రాప్ బాక్స్ వేయచ్చు. కానీ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది నో అపాయింట్మెంట్స్ ఫర్ కంప్లైంట్స్, ఓన్లీ కంప్లైంట్ ఆన్ డ్రాప్ బాక్స్. అక్కడికి పోయినా డ్రాప్ బాక్స్. నో రిప్రజెంటేషన్ టు పర్సన్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్స్. వీళ్ళు చట్టములో బంధించబడ్డారు. జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తే కాదు. కేశవ్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడా దీంట్లో మనకు 2 లక్షల కోట్లు 20 సంవత్సరాలు నష్టమవుతుంది, దీంట్లో కిక్ బ్యాక్ వచ్చింది. దట్ ఈజ్ సెపరేట్. అది నేను స్టడీ చేయలేదు. నిన్ననే ఒక పాయింట్స్ ఎవరో ఒక మిత్రుడు సీనియర్ ఒక ప్రింట్లో అడిగితే ఇదేదో కేశవ్ గారు చెప్పారని, గతంలో ఉన్నదేదో రికార్డు ఏదో పత్రికలు వచ్చినట్టుగా, ఏది సవాలుకు సవాల్ అన్నట్టుగా ఏదో వచ్చిందని. బట్ అదంతా పక్క పెట్టండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలో ఇప్పటి వరకు CBI వచ్చినాక CBIకి సరెండర్ కాక అడ్డుకున్న నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాదు, ఎవరు కేంద్ర మంత్రులు లేరు. షా గారు జైలుకు పోయిండు, చిదంబరం గారు జైలుకు పోయిండు, ముఖ్యమంత్రులు లల్లు జైలుకు పోయిండు, చౌతాల జైలుకు పోయిండు, జయలలిత జైలుకు పోయింది. ఆమె బతుకుంటే శిక్ష పడ్డది 3 ఏళ్ళు, శశికళ లెక్క ఉండే. అంతకంటే పెద్ద కేంద్ర మంత్రులు విడిచిపెట్టండి. అంటే కరప్షన్ కేసులో జైల్లో ఉన్నారు కదా లల్లు చౌతాల. జైలుతో ఉంటే 3 ఏళ్ళు ఉంటుండే కదా, అంతకుముందు ఉన్నది రిలీజ్ వచ్చింది. అదే వాళ్ళు ఒకరిని కూర్చుని కదా ముఖ్యమంత్రిగా, బెయిల్ మీద వచ్చింది. మళ్ళీ అక్కడ అమౌంట్ బతుకుంటే శిక్ష పడేది. అమెరికా చట్టంలో తప్పించుకోలేరు. ఈ దేశం ఏదైతుందో పర్మిషన్ ఇవ్వవలసిందే. అదానీని కనుక మోడీ గారు సపోర్ట్ చేస్తే ప్రభుత్వంలో ఇప్పటి వరకు అడ్డంకులు లేవు, ఏకపక్షంగా నడుస్తుంది. బట్ పార్టీలో క్రైసిస్ స్టార్ట్ అవుతుంది, నిలదీస్తారు. కనుక దేశ క్షేమం దృష్ట్యా మన ప్రతిష్ట దిగజారకుండా ఖచ్చితంగా వాళ్ళు అడిగే అవకాశము. జగన్మోహన్ రెడ్డి అయితే ఈజీ అనుకోండి, చంద్రబాబు గారు చేస్తారు కనుక ఆటోమేటిక్గా ఇదే రోల్ ప్లే ఆన్ ఇండియా గవర్నమెంట్. బట్ అదానీ ఈజ్ ఇంపార్టెంట్. అదానీ ఏంటంటే మోడీ గారికి ఇబ్బందులు వస్తాయి, పార్టీలో క్రైసిస్ అవుతుంది. క్లారిటీ ప్రైమా ఫసి. నిజంగానే నువ్వు నిరూపణ చేసుకుంటే, నిజాయితీ ఉంటే అమెరికా పో. ఎవిడెన్స్ లేని నీకు జైలు వేస్తారు. షా గారు పోయింది కదా జైలుకు, చిదంబరం గారు పోయింది కదా, ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చింది కదా, 60 రోజులు 70 రోజులు చంద్రబాబు గారు ఉన్నారు కదా. కడిగిన ముత్యం లెక్క బయటికి వెళ్ళండి, పంపి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.